హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ మధ్య హైదరాబాద్లో తరచుగా వినబడే పేరు హైడ్రా. హైడ్రా 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 ఈ హైడ్రాలు రెండు రకాలుగా మనకు జోన్ల గురించి ఎక్కువ తరచుగా వినబడుతుంది. ఒకటి ఎఫ్టీఎల్ జోన్, మరొకటి బఫర్ జోన్. అంటే ఈ ఎఫ్టీఎల్ జోన్, బఫర్ జోన్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్టీఎల్ను మున్సిపల్ అధికారులు మరియు నీటిపారుదల శాఖ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో పూర్తి నీరు నిల్వ ఉంటే అది ఏ ఏరియా వరకు ఆ నీరు వస్తుందో దాన్ని ముందే ఒక మార్క్ చేసి చెప్పేది ఎఫ్టీఎల్. అక్కడ అన్ని కాలాల్లో నీరు ఉండదు కాబట్టి దీంతో చాలామందిని వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీళ్లు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ జోన్లోకి వస్తుంది. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములు ఉన్నా సరే అందులో వ్యవసాయం మాత్రం చేసుకోవచ్చు. కానీ నిర్మాణాలు అంటే ఇంటి నిర్మాణాలు కానీ ఇంకా వేరే నిర్మాణాలు కానీ చేపట్టరాదు. వాటిని ఖాళీగానే వదిలేయాలి ఈ ఎఫ్టీఎల్ జోన్ అంటే. అయితే మరొక జోను బఫర్ జోన్. 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకరకాలుగా ఉంటాయి. కొన్ని బఫర్ జోన్లు వన్యప్రాణుల సంరక్షణ నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్లు లేదా అంతకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్ జోన్లుగా పరిగణిస్తారు. ఆ బఫర్ జోన్కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనేది రూల్ ఉంది. బఫర్ జోన్ పరిధిలో ఉన్న సొంత భూమి అయినా కేవలం అక్కడ సాగుకు మాత్రమే చేసుకోవచ్చు. అక్కడ కట్టడాలు అనువైన ప్రదేశం కాదు. ఇట్లా ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను మాత్రమే ఈ హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల నిమిత్తం కూల్చివేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల గురించి రాష్ట్ర వ్యాప్తంగా భారీ చర్చ నడుస్తున్నట్టు తెలుస్తుంది.